పేతురు గారు తన రెండవ పత్రికలో మరి రాశారు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎడల. యేసు ప్రభువులో దయాళుత్వం ఉన్నదని మీరు రుచి చూసి ఎరిగిన ఎడల, ఆ రుచిని మీరు పొందిన ఎడల, మీరు మానవలసినవి ఏమిటంటే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానివేయవలెను. ప్రభువు దయాళుడు అని రుచి మీరు చూచి ఉన్నాడు. ఆ రుచిని మనం కలిగి ఉన్నాడు, ఆ రుచిని మనం అనుభవించినాడు. మరి ప్రభువు దయాళుడు కాబట్టి ప్రభువులో దుష్టత్వము లేదు, కపటము లేదు, వేషధారణ లేదు, అసూయ లేదు, సమస్త దూషణ మాటలు ఇవన్నీ ప్రభువులో లేవు. ఎందుకంటే ప్రభువు దయాళుడు, దయాళుత్వము కలిగిన ప్రభువు కాబట్టి ప్రభువులో ఇవన్నీ లేవు. కాబట్టి మరి ప్రభువులో లేని ఈ వీటిని మీరు కలిగి ఉండకూడదు. ప్రభువు దయాళుడని మీరు చూసి ఎడల, ఆ రుచిని మీరు పొందిన ఎడల, ఇవన్నీ మానివేయండి. ఈ దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణమును మీరు మానివేయండి అని పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు తన పత్రికలో రాశారు.